సొంత ఊరికి కూడా రోడ్డు వేయలేదని ప్రధాన ఆరోపణ ఉంది. అసలు ఆరోపణ మీద వాస్తవాలు ఏంటి? ఎందుకంటే వృధా చెల్లడానికి ఏదైనా సరే మాట్లాడతారు. అధికారంలో 10 సంవత్సరాలు ఉన్నటువంటి మీ పార్టీ దగ్గర ఓటుకి డబ్బులు పంచడానికి డబ్బులు లేవంటారు మేడం. డబ్బులు లేవని సమస్య కాదు, డబ్బులు ఎందుకు పంచాలి అని ఒక ఆలోచన. ప్లస్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారిని కలవడం జరిగింది. అప్పుడు మీరు పార్టీలకు వెళ్ళడానికి ప్రయత్నించారు, కానీ రేవంత్ రెడ్డి గారు తిరస్కరించారు అన్న విమర్శలు అనేది చాలా ప్రధానంగా వినిపిస్తుంది. రాంగ్ అండి. మేము ఎప్పుడు కూడా పార్టీలో కలవడానికి వెళ్ళలేదు. కాంగ్రెస్ పార్టీలో నన్ను సస్పెండ్ చేయడం జరిగింది. మీ సొంత గ్రామం అయినటువంటి గోమారానికి 400 kV సబ్స్టేషన్ తీసుకురావడం జరిగిందో, ఆ ఊరుకు చండాలం అన్నట్టు ఆడ ఒకటి సబ్ స్టేషన్ చేసింది. అంటే దానివల్ల ఉపయోగం ఏం లేదా? ఏం లేదు ఉపయోగం, ఇంకా ఊరుకు డేంజరే. సబ్స్టేషన్ వస్తే ఇండస్ట్రీస్ ఏమొస్తే అది రాంగ్. కొత్తపేటలోనేమో మొత్తం అడవి అడ్డం వస్తుంది, పోతారంలోనేమో కొంచెం గుట్టలు రాళ్ళు అవన్నీ ఉన్నాయి. ఇది ప్లేన్ ల్యాండ్ ఉందని చెప్పేసి ఆఫీసర్ సెలెక్ట్ చేసింది, నేను కాదు సెలెక్ట్ చేసింది. అవినీతి విషయం మీ వరకు వస్తే మీరు వారిని చేసుకోవడం జరిగిందని కూడా బయట ప్రచారం జరుగుతుంది. దీని మీద చేసుకున్నాను ఆంజనేయులు గారు ఎంతవరకు నా లైఫ్లో ఒక్కరి మీద చేసుకున్నటువంటి సందర్భం లేనే లేదు. నయీముద్దీన్ పంబల భిక్షపతి ఏం చేసింది, ఎవరికి మన ఏం చేసిందో చెప్పండి ఒకసారి. ఇప్పుడు వారికే ఇచ్చారు, వారే ఎక్కువ రాంగ్ అన్నది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎంక్వైరీ కూడా చేయించండి. పంబాల భిక్షపతి, నయీముద్దీన్, ఆంజనేయులు ఎక్కడ కూడా వర్క్స్ చేయలేదు. ఈ 2 yearsలో గవర్నమెంట్ నయా పైసా కూడా ఇస్తలేదు. వాళ్ళు ఏం పని చేసుకుంటారు, టెండర్స్ తీసుకుంటారు చెప్పారు. ముక్కుసూటిగా ఏదైనా తప్పు జరిగింది అనుకున్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడేస్తాను, బెదిరిస్తాను. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంత గలీజ్ అయినటువంటి పరిస్థితి నేను ఇంతవరకు చూడలేదు. మరి అట్లా ఆకలి బియ్యం తీసుకుంటే వాళ్ళు వచ్చి కాల్చేయండి అని బియ్యం అండ పోసి సామాన్ బయట పెట్టి పోయిండ్రు. బీఆర్ఎస్ టైంలో కూడా ఇదే చేశారన్న ఆరోపణలు చాలా వరకు ఉన్నాయి కదా. ఇప్పుడు జనాలను అడిగండి, బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఏం జరిగింది, కాంగ్రెస్ పార్టీ హయాంలో ఏం జరుగుతుంది. రైతులను మోసం చేసింది, రైతు బంధు ఇవ్వలేదు, రైతు రుణమాఫీ చేయలేదు, మహిళలకు మహాలక్ష్మి పథకం ఇవ్వలేదు, 2500 పెన్షన్స్ పెంచలేదు, విద్యార్థులకు 5 లక్షల గ్యారంటీ కార్డు ఇవ్వలేదు, ఆడపిల్లలకు స్కూటీలు ఇవ్వలేదు. ఏం చేసింది? జనాలను అడిగాను సన్నబియ్యం ఎట్లా ఇస్తున్నారు అనేది. ఫ్రీ బస్ అడిగాను, మహిళలు చెప్తున్నారు, తిట్టున్నారు. ఈ ప్రభుత్వానికి ఆలోచన లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎట్లా చేయాలో అడ్మినిస్ట్రేషన్ లేదు. తప్పుల మీద తప్పులు చేస్తూ ఉన్నారు, మళ్ళీ దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మేము కూడా చాలా మంది అఫిడవిట్లు చూస్తూ ఉంటాం మేడం, ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ. వారి ఆస్తులు అనేవి చాలా వరకు పెరుగుతూనే వస్తాయి. 1999లో ఫస్ట్ మీ అఫిడవిట్ నుంచి చూసినట్లయితే అప్పుడు ₹1 ఉన్నది, ఇప్పుడు 4 కోట్లు ఉన్నది. అది అసలు అఫిడవిట్లో ఉన్నవన్నీ కరెక్టే అంటారా? మీరు వాస్తవం అంటే ఎంక్వైరీ చేసుకోండి, ఎంక్వైరీ చేస్తే తెలుస్తుంది కదా. నేను ఇంకా మా హస్బెండ్ కానీ మా మామయ్య గారు చెప్పినటువంటి కొన్ని ఆస్తులు అమ్మేసి నేను ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఎవరైనా ఆస్తులు అమ్మి ఎలక్షన్లు చేస్తున్న నాయకులు ఉన్నారంటారా మేడం? ఎందుకు లేరు? నన్నే చూసుకోండి, నా ఆర్థిక పరిస్థితులు చూసుకోండి. మీరు కావాలంటే ఎవరినైనా అడగండి. నేను ఎప్పుడు కూడా అవినీతి పైన నా పైన చిన్న మచ్చ ఉంటే కూడా మీరు చూపించండి. నా నిజాయితీ ప్రూవ్ చేసుకోవడానికి ఎక్కడికి రమ్మంటే నేను అక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నా. 4 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి మీరు ఇప్పుడు వచ్చేసి కేవలం అంత తక్కువ మెజారిటీతో గెలవడానికి గల కారణం ఏంటంటే? గెలవడం అనేది గెలవడం, 1 ఓటుతోనే గెలిచినా, నేను 2 ఓట్లతో గెలిచినా గెలిపి అది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు.